జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని పల్లగుట్ట గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న ధర్మసాగర్ మండలం రాయగూడెం గ్రామానికి చెందిన జోగు పరశురాములు హైమవతిల కుమారుడు జోగు తరుణ్ అనే విద్యార్థి ఛాతీ పొట్ట చేతులపైన బ్లేడ్లతో కోసి పేర్లు రాసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది. గత కొన్ని సంవత్సరాలుగా హాస్టల్లోని విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలు, గుట్కా, సిగరెట్ తదితర నిషేధిత పదార్థాలు బయట నుండి తీసుకొని వచ్చి సేవిస్తూ పరస్పరం గొడవలకు పాల్పడుతున్న హాస్టల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై హాస్టల్ యాజమాన్యం నిలదీస్తే సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలు కాపాడాలని కోరారు. స్టేషన్ గన్పూర్ సోషల్ వెల్ఫేర్ కాలేజీ పాఠశాలలో మత్తు పదార్థాలు, సిగరెట్లు దంద జరుగుతుంది. దాని పక్కన ఉన్న డబ్బాలు కానీ షాపులో కానీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. దాంతోపాటు పిల్లలు అసలు ఏ టైంలో తింటున్నారు, ఏ టైంలో తిరుగుతున్నారు, చదువుకోవడం కూడా ఏం పట్టించుకోవట్లేదు. పిల్లలు కూడా ఒకరికొకరు కొట్టుకోవడం, ఛాతీల మీద బ్లేడ్లతోటి పేరు రాసుకున్నా కూడా యాజమాన్యానికి ఎలాంటి పట్టింపు లేదు. బయట ఉన్న ఈ షాపుల నుంచి విద్యా సంస్థలకి మత్తు పదార్థాలు కానీ, సిగరెట్లు కానీ, మొబైల్స్ కానీ జారవేయడం జరుగుతుంది. సో దీని పట్ల విద్యార్థుల భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది. చిన్న పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా ఈరోజు స్మోకింగ్ చేస్తున్నారు. కానీ యాజమాన్యానికి ఎలాంటి పట్టింపు లేదు. ఈ తరగతి గదుల వరకు మత్తు పదార్థాలు వెళుతున్నారంటే యాజమాన్యం ఏం చేస్తుంది, వార్డెన్లు ఏం చేస్తున్నారు, వాళ్ళ చదువు ఏం కావాలి, వాళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండలేదు. దాంతోపాటు ఈ మత్తు పదార్థాలు మరి లోపలికి వస్తుంటే నైట్ వాచ్మెన్ లేరు, గేటు ఓపెన్ చేసే ఉంటుంది. గోడల మీద దొరుకుతున్నా కూడా యాజమాన్యం పట్టించుకోదు, మా వార్డెన్లు పట్టించుకోరు. నైట్ కూడా రాత్రి 9-10 గంటల వరకు మొబైల్స్ అలౌట్ చేస్తున్నారు. ఏమన్నా అడిగితే మొబైల్స్ మా ఇష్టం అని మా పిల్లలు అంటున్నారు. యాజమాన్యం కూడా ఎలాంటి చొరవ చూపించట్లేదు, చర్యలు కూడా ఎలాంటివి తీసుకోవట్లేదు. ఇంత నిర్లక్ష్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. మరి అధికారులు పట్టించుకోవట్లేదు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు, విద్యా సంస్థలు పట్టించుకోవట్లేదు. అంతేందుకు మా తమ్ముడు అలా చదువుతున్నాడు, వాళ్ళకే సెక్యూరిటీ లేదు. వాడి ద్వారా దాదాపు గొడవలు జరిగినాయి. మేము అడిగినా కూడా మాకు ఎలాంటి ఆలోచనలు, మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది యాజమాన్యం నుంచి మాకు ఇవ్వడం లేదు. ఏదైనా ఉంటే మేము కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తున్నారు తప్పితే వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ ఏం లేదు. తరగతి గదులకే సిగరెట్లు, పోతే మత్తు పదార్థాలు తీసుకెళ్తున్నారు. అడిగితే ఏం సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు లేచిన నా భర్త కానీ లేడు, నా పిల్లల కోసం నేను బతుకుతున్నా. పిల్లగానికి ఇప్పుడు ఇట్లా అయింది అనుకో, నాకు ఎవ్వరు బాధ్యత. కత్తి బిలేడ్తోని కోసిండ్లు, నేను బాధ్యత అని వేసిన కానీ ఎవరు పట్టించుకుంటలేరు. రేపు ఏదన్నా అవుతుంది గొంతు ఇప్పంచే చిన్న బాబు 8వ క్లాసు అయినా ఇప్పంచే ఇవన్నీ చేస్తుండ్రు అంటే రేపు పెద్ద పెద్ద క్లాసులల్లా జరిగితే ఎవరు పట్టించుకుంటారు? ఏ టీచర్లు అది లేదు. ఆ స్కూల్లే అంతా అదే అయిపోతుండ్రు. ఎందుకు అట్లా చేస్తుండ్రు? మీరున్నారనే మా పిల్లలను హాస్టల్లో వేసుకున్నాము. మీ బాధ్యత లేకుంటే ఇక మేము ఎవ్వల కోసం వేయాలి? పిల్లలను గుర్తించి చేసుకోండి. మాకు కానీ మా బాబుది ఏదన్నా ఉంటే చెప్పండి, సరిగా వేసుకుంటాం. కానీ మా బాబును ఇట్లా వేసుడు పద్ధతి కాదు. దారిలు చేయకుండా పెద్ద సార్ను బతిమాలి అది చేసుకుంటున్నాను. కొంచెం పిల్లలను, అందరి పిల్లలను కానీ చూసుకోవాలి. మా బాబు లెక్కనే కాకుండా చూడండి. మేము పిల్లలను సోషల్ వెల్ఫేర్లో మంచిగా చదువుకొని ఉన్నత విద్య ఎదగాలని చదివిస్తాను. ఆ చదువు పైకి ఎదిగి మా పిల్లల భవిష్యత్తు ఉండాలనే కోరుకునే విషయంలో పిల్లలు మత్తు పదార్థాలకు బానిసాయి ఈ బయట నుండి లోపలికి మత్తు పదార్థాలు ఎలా పోతున్నాయో ఆ పోకుండా మీరు పెట్రోలింగ్ చేసి పిల్లలను భవిష్యత్తు కాపాడాలని పోలీస్ శాఖను కోరుకుంటూ, ఒకటి ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు కాపాడే విధానంగా మీరు చేయాలనే ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇంతకు ఇలాంటి సమస్యలు అంటే ఈ మత్తు పదార్థాల బానిస కావడానికి ఈ యాజమాన్యాన్ని పట్టించుకొని, యాజమాన్యం కానీ వార్డెన్ కానీ వీళ్ళందరూ పట్టించుకొని పిల్లలను మంచి భవిష్యత్తులో నడిపించాలని కోరుకుంటున్నాను.